దేవుని యొక్క ఘనమైన నామంలో మీ అందరికీ వందనాలండి. ఈ 25th యానివర్సరీ చేయాలని మా పాప చెప్పినప్పుడు అసలు ఇది చిత్తమా కాదా ప్రభు అని అడిగినప్పుడు దేవుడు అన్నది సాక్ష్యం చెప్పు అన్నారు. కాబట్టి టైం చాలా అయిపోయింది. దయచేసి మొదటగా నన్ను క్షమించండి. ఈరోజు ఉపవాస ప్రార్థన అనుకోండి. కాసేపు చాలా చెప్పాలనుకున్నాను కానీ దేవుడు చెప్పింది చేయడానికి టైం దొరకలేదని చెప్పకూడదు కాబట్టి నేను కొంచెం చెప్తాను, ఓపికతో వినండి. దయచేసి మొదటగా క్షమించండి. దేవుడు చెప్పింది నెరవేర్చాలి టైం అన్నారు కాబట్టి కొన్ని విషయాలు దేవుడు బయలుపరచమన్నారు కాబట్టి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని క్షమాపణ కోరుకుంటున్నాను. మీకు లేట్ అయ్యి ఆకలితో మిమ్మల్ని మాడుస్తున్నందుకు. సరే, అయితే విన్నారు కదా, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు చెప్పమన్నారంట, ఆడపిల్ల పుడుతుంది అన్నామని అని పేరు పెట్టమని. ఆ పేరు పెట్టినట్టుగానే దేవుడు నన్ను పెంచడం కూడా చాలా ప్రత్యేకంగా పెంచారండి. చిన్న వయసు నుంచి కూడా ఇది తప్పు ఇది పాపం అని తెలియని వయసు నుంచి కూడా దేవుడు అందరిలాగా కాకుండా నన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో పెంచారనమాట. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉండేదాన్ని అనమాట. దేవుని కృప నిజంగా అది తప్పు. నా పక్కన పిల్లలు ఏం చేసినా కూడా అది తప్పని నాకు తెలియని వయసులో కూడా దేవుడు నన్ను అక్కడి నుంచి దూరపరిచేవాడు అనమాట. అలా దేవుడు నాకు ఎంతగానో తోడుగా ఉంటూ, క్లుప్తంగా చెప్తాను నేను, తోడుగా ఉంటూ నడిపించిన తర్వాత మా వివాహం జరిగిన తర్వాత మాకు బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత 40 రోజులకి జ్వరం వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేశాను. జ్వరం కంట్రోల్ అవ్వట్లేదు, అన్ని టెస్టులు చేశారు, ఏమీ లేదు, రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి. హాస్పిటల్ బెడ్ మీద చెరో వైపునున్న మధ్యలో బాబు ఉన్నాడు. మా అత్తగారు మా అమ్మమ్మ ఉన్నారు హాస్పిటల్. సడన్గా కాళ్ళు చేతులు పైకెత్తి ప్రాణం పోయి ఇద్దరు మధ్యలో బాబు ఉన్నాడు. ఆ బాబు చనిపోయినప్పుడు నాకు దేవుడి మీద చాలా కోపం వచ్చింది. ఎందుకంటే దేవుడు నన్ను బాల్యం నుంచి చాలా ప్రత్యేకంగా పెంచుకుంటూ వచ్చాడు. అది తెలియక అదంతా నా నీతి అనుకునేదాన్ని. నేను చాలా పరిశుభ్రంగా పెరిగాను, నేను చాలా పవిత్రంగా జీవించానని ఎంతో స్వనీతి ఉండేది నాకు. ఆ బిడ్డ చనిపోయినప్పుడు నాకు దేవుడి మీద చాలా కోపం వచ్చింది. ఎందుకు ప్రభువా ఈ బిడ్డను ఎందుకు తీసుకున్నావు? ఈ బిడ్డకి వ్యాధి ఉండి చనిపోలేదు, నువ్వు కావాలని తీసుకున్నావు. మా అమ్మమ్మ అంది, అమ్మ మొదటగా దేవుడు జ్యేష్ఠపుత్రుడు కదా, జ్వరం తగ్గట్లేదు, నీ సేవకు ఇస్తానని మొక్కుకో అంది. సేవకులు చెప్పే కష్టాలు బాధలు అవమానాలు విని అమ్మో నా బిడ్డ సేవ చేస్తాడా, అన్ని కష్టాలు అన్ని బాధలు పడలేడు, మంచిగా చదువుకొని మంచి జాబ్ చేయాలి అనుకున్నాను. నేను జ్వరానికే మొక్కుకోవాలా, జ్వరమే కదా వచ్చింది అని. అప్పుడు దేవుడి మీద నేను చాలా తిరుగుబాటు చేశాను అనమాట. ఎందుకంటే దేవుని కృపలో నేను ఉన్నాను కాబట్టి, దేవుడు నన్ను ఎలా ప్రత్యేకంగా పెంచారు, అలాగే నా యవన కాలంలో సాతాను కూడా నన్ను త్రోవ తప్పించాలని ఎన్నో ఆకర్షణ నా ముందు పెట్టినప్పటికీ కూడా యవనస్తుల కూడికలో నేను 2 సార్లు అటెండ్ అయ్యాను. ఎందుకంటే మాది సున్నంపాడు, అంత దూరం ఉంటుంది చర్చ్, నైట్ టైం ఉంటుంది, ఆడపిల్లను ఒంటరిగా పంపించకూడదని అమ్మ పంపించలేదు. ఆ వాక్యం నన్ను యవన కాలంలో ఎంతగానో నిలబెట్టిందనమాట. నాకు అవన్నీ గుర్తుకొచ్చి, ప్రభా నేను ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, కేవలం నీ కోసం. నా తోటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నా కూడా నేను వాళ్ళలా చేసేదాన్ని కాదు, నేను వేరుగా ఉండేదాన్ని. అక్కడ సేవకులు నిజంగా అన్నయ్య వరుస వాళ్ళతో, బాబాయి కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరితో కూడా మాట్లాడకూడదు, ఫ్రెండ్షిప్ చేయకూడదు. అదే ప్రేమ వ్యవహారాలకి దారి తీస్తుంది అన్నప్పుడు నేను నిజంగా ఎవరైనా పలకరిస్తే మాట్లాడడానికి కూడా ఇష్టపడేదాన్ని కదా. తల వంచుకొని ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తున్నారంటే నన్ను పలకరించకూడదు, నన్ను ఏం అడగకూడదు, అడిగితే చెప్పాల్సి వస్తుంది, అంత భయం ఉండేది నాకు. కేవలం నీ మాట కోసం ప్రభా, నీ కోసం నేను నిలబడ్డాను కదా, నా కోసం నువ్వేం చేసావు, నా బిడ్డను తీసుకున్నావు. ఈ లోపల ఎంతో అక్రమ సంతానం బ్రతుకుతుంది, నా బిడ్డకి అవకాశం లేదని దేవుడి మీద ఎంతగానో తిరుగుబాటు చేశాను అన్నమాట. అమ్మ అనేది ఎందుకమ్మా అలా ఆలోచిస్తూ ఉంటా, బైబిల్ చదువుకోవచ్చు కదా అంటే
ఎందుకు ఇప్పటి వరకు చదివిన దానికి చేసిన దానికి దేవుడు నాకు ఏం ప్రతిఫలం ఇచ్చారు? ఇచ్చిన బహుమానం చాలే, ఇంకా నేను బైబుల్ చదవాలా? వద్దు, నా ఎడమ చేత కూడా నేను టచ్ చేయను బైబుల్ని అనుకున్నాను నేను. కానీ తర్వాత వెంటనే 3 నెలలకి మరలా గర్భం వచ్చింది. కానీ 4వ నెలలో స్కానింగ్ తీస్తుంది, ముత్యాల గర్భం అని చెప్పారు. అది అసలు ఎప్పుడు వినలేదు, చూడలేదు కూడా. మా బంధువులు అన్నారు, మీ నాయనమ్మ మీ వాళ్ళందరూ విగ్రహారాధన చేయడం వల్ల ఇలా జరిగింది, ఆ ముత్యాలమ్మ తల్లని అవన్నీ చీకట్లు ఉంటాయి అందుకే ఇలా జరిగింది అన్నప్పుడు నాకు భయం వేసింది. నేను కూడా దేవుడిని విడిచిపెట్టాను కదా, అందుకే ఇలా జరిగిందేమో అనుకొని మళ్ళీ బైబిల్ తీసుకొని ఆ రోజు చదవటం ప్రారంభించాను అన్నమాట. అప్పుడు బైబిల్ తీయగానే ఒకసారి, ఇంతకాలం నేను విడిచిపెట్టాను ప్రభు, నాతో మాట్లాడమన్నప్పుడు, నువ్వు భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నీ కుడి చేతి నేను పట్టుకున్నానన్న వాక్యం ద్వారా దేవుడు నన్ను మరలా బలపరిచాడు.